అందరికీ నమస్కారం అండి. టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2025 నందు ఎస్జిటి ఉపాధ్యాయులు తమ యొక్క వెబ్ ఆప్షన్స్ను సులభతరంగా ఎలా నమోదు చేయవచ్చో ఈ యొక్క వీడియో నందు వివరించడం జరుగుతుంది. ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి csc.ap.gov.in అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ నందు టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2025 అనేటటువంటి ఇది కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేటటువంటి ఐకాన్ కనపడుతుంది. ఆ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. దాంట్లో ముందుగా మీ యొక్క ట్రెజరీ ఐడిను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ట్రెజరీ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని డేట్, మంత్, ఇయర్ వారీగా ఎంటర్ చేయాలి. క్రింద ఇచ్చినటువంటి వెరిఫికేషన్ కోడ్ను ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇచ్చినటువంటి అఫీషియల్ మొబైల్ నెంబర్ టిస్ నందు నమోదు చేయబడినటువంటి ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ పంపించబడుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. టీచర్స్ వెబ్ ఆప్షన్స్ అనేటువంటి ఈ పేజీలో మీ యొక్క వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలను. ఇక్కడ ఐఆమ్ విల్లింగ్ టు ఆప్ట్ అని జనరల్ అండ్ ప్రిఫరెన్షియల్ అనేటువంటి రెండు ఐకాన్స్ కనిపిస్తున్నాయి. జనరల్ వారికి జనరల్లో అన్ని రకాల ప్లేసెస్ కూడా చూపించడం జరుగుతుంది. ప్రిఫరెన్షియల్ వారి సౌలభ్యం కొరకు ప్రిఫరెన్షియల్, జనరల్ అనేటువంటి రెండు ఐకాన్స్ను వారి కోసం పొందుపరచడం జరిగింది. ప్రిఫరెన్షియల్ వారికి కేటాయించబడినటువంటి ప్లేసెస్ కనిపిస్తాయి. ప్రిఫరెన్షియల్ కేటగిరీ వారు తమ యొక్క చాయిస్ను బట్టి ఆయా ప్లేసెస్ను ఎంచుకున్నట్లయితే ఆయా కేటగిరీ నందు వారి యొక్క సీనియారిటీని బట్టి ఆ ప్లేసెస్ను కేటాయించడం జరుగుతుంది. జనరల్ కేటగిరీ నందు ప్రిఫరెన్షియల్కి సంబంధించిన ప్లేసెస్తో పాటు జనరల్ కేటగిరీ వారి ప్లేసెస్ కూడా ప్రిఫరెన్షియల్ వారు చూడవచ్చు. ప్రిఫరెన్షియల్ వారు తమ యొక్క ఆప్షన్ బట్టి ప్రిఫరెన్షియల్ కేటగిరీ ప్లేసెస్ని ఎంచుకోవచ్చు, లేదా జనరల్ కేటగిరీ ప్లేసెస్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన అంశం జనరల్ కేటగిరీ ప్లేస్ని ఎంచుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీ వారి యొక్క సీనియారిటీ ప్రకారం ఆ యొక్క ప్లేస్ అనేది కేటాయించబడుతుంది. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత దిగువకు వచ్చినట్లయితే మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి. మండల్, డివిజన్, క్లస్టర్ అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ లో ముందుగా డివిజన్ అనే దాని మీద క్లిక్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీ జిల్లాలో ఉన్నటువంటి డివిజన్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈ డివిజన్స్ ను మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా ఆ కుడివైపుకి తీసుకోవచ్చు. మీ ప్రయారిటీ ప్రకారం ఒక్కొక్క డివిజన్ చేయవచ్చు, లేదా 2 లేదా 3 లేదా అన్ని డివిజన్లు ఎట్ ఏ టైము సెలెక్ట్ చేసుకుని ఆ గ్రీన్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా మీరు కుడివైపుకు తీసుకుని వచ్చి మీ యొక్క ప్రయారిటీని బట్టి ఆ డివిజన్ను మరలా ఆ కుడివైపు ఇవ్వబడినటువంటి గ్రీన్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా పైకి, రెడ్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా దిగువకి మార్చుకోవచ్చు. ఈ విధంగా డివిజన్స్ అన్ని ఒక ప్రయారిటీ ప్రకారం అరేంజ్ చేసుకున్న తర్వాత మీరు గెట్ స్కూల్స్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ వారు అన్ని డివిజన్స్ ను కూడా తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకుని గెట్ స్కూల్స్ ని కొట్టవలసి ఉంటుంది. కంపల్సరీ ట్రాన్స్ఫర్ కాని వారు మీ యొక్క ప్రయారిటీని బట్టి డివిజన్స్ ను సెలెక్ట్ చేసుకుని ఆ డివిజన్స్ లో ఉన్నటువంటి పాఠశాలలను సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఆప్షన్స్ ను సబ్మిట్ చేయవచ్చు. మరి ఈ విధంగా మన యొక్క ఆ యొక్క డివిజన్ లో ఉన్నటువంటి స్కూల్స్ ను ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఈ స్కూల్స్ అన్నిటిని కూడా మనం ఈ గ్రీన్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా కుడివైపుకుని తీసుకుని వస్తాము. అక్కడ మన యొక్క ప్రయారిటీని బట్టి ఆ పాఠశాలను యొక్క వరుస క్రమాన్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఆ పాఠశాలల యొక్క వరుస క్రమాన్ని మనం గ్రీన్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా పైకి, రెడ్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా దిగువకి మార్చుకోవచ్చు. ఇక్కడ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి పాఠశాలలు ఏమిటి అనేటువంటి సందేహం వస్తుంది. అవి
ప్రిఫరెన్షియల్ కేటగిరీ వారి కోసం కేటాయించబడిన పాఠశాలలు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ వారు ఆప్ట్ చేయగా మిగిలినటువంటి పాఠశాలలు ఏమైనా ఉంటే జనరల్ కేటగిరీ వారికి కూడా ఆప్ట్ చేసి ఉంటే కేటాయించబడును. ఈ విధంగా మీరు మీ యొక్క ప్రయారిటీ ప్రకారం ఆ స్కూల్స్ అన్నిటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవచ్చు. ఒకసారి మనం అన్ని స్కూల్స్ని కూడా సెలెక్ట్ చేసి మనం ఈ యొక్క కుడివైపుగా ఆ యొక్క గ్రీన్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా తీసుకుని రావచ్చు. ఆ పాఠశాలను మరొకసారి జాగ్రత్తగా మీ యొక్క ప్రయారిటీని బట్టి చెక్ చేసుకుని దిగువకి, అదేవిధంగా రెడ్ బటన్ను క్లిక్ చేస్తే దిగువకి, గ్రీన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా పైకి మార్చుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కూడా మీరు మీ యొక్క ఆప్షన్స్ ప్రకారం సక్రమంగానే ఉన్నాయని భావించినప్పుడు సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేసి ఇక్కడ డిక్లరేషన్ను కింద ఉన్నటువంటి యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకుని ఆ యొక్క అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయని భావించినప్పుడు మీరు కింద సేవ్ అనేటువంటి ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా మార్చుకోదలిస్తే మరలా ఎడిట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తే వాటి యొక్క వరుస క్రమాన్ని మీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ఈ విధంగా డివిజన్స్ను ప్రకారం మీరు అరేంజ్ చేసుకోవచ్చు. లేదా బ్యాక్ అనేటువంటి బటన్ను క్లిక్ చేసి మీరు మండలాల వారీగా కూడా పాఠశాలల క్రమాన్ని అమర్చుకోవచ్చు. ముందుగా ఈ విధంగా మండలాల్ని అనే దాన్ని ఐకాన్ని క్లిక్ చేస్తే మీ జిల్లాలో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా కనిపిస్తాయి. ఈ మండలాన్ని మరలా మీకు నచ్చిన క్రమంలో సెలెక్ట్ చేసుకుని ఆ గ్రీన్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా కుడివైపుకి, ఏదైనా ఎడమ వైపుకి కావాలి అంటే దాన్ని సెలెక్ట్ చేసి దిగువని ఇవ్వబడినటువంటి రెడ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మరలా ఎడమ వైపుకి తీసుకురావచ్చు. ఈ విధంగా ఆ మండలాలన్నింటినీ కూడా వరుస క్రమంలో మీకు నచ్చిన క్రమంలో కుడివైపుకి తీసుకుని వచ్చి ఆ యొక్క మండలాలన్నింటినీ కూడా మీరు ఒక్కొక్క మండలం వారీగా లేదా అన్ని మండలాలని కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకుని కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఆ మండలాల యొక్క ప్రయారిటీను మీరు గ్రీన్ బటన్ ఉపయోగించడం ద్వారా పైకి, రెడ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా క్రిందికి మార్చుకోవచ్చు. ఈ విధంగా మండలాలన్నీ ఒక క్రమ పద్ధతిలో అమర్చుకున్న తర్వాత సెలెక్ట్ ఆల్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేసి గెట్ స్కూల్స్ అని క్లిక్ చేస్తే ఆ మండలాల్లో ఏవైతే పాఠశాలలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు కనపడడం జరుగుతుంది. మరలా ఈ పాఠశాలను మీకు నచ్చిన క్రమంలో ఈ విధంగా గ్రీన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా తీసుకుని కుడివైపుకు తీసుకురావచ్చు. ఒక్కొక్క పాఠశాల లేదా 2 పాఠశాలలు, ఎన్ని పాఠశాలలైనా ఒక్కసారి క్లిక్ ద్వారా మనం ప్రయారిటీని పెట్టుకోవచ్చు. ఈ ప్రయారిటీలో ఏవైనా మార్పులు ఉంటే మరలా టిక్ చేసుకుని ఆ స్కూల్ ఎదురుగా ఆ గ్రీన్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా పైకి, రెడ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా క్రిందికి మార్చుకోవచ్చు. ఈ నెక్స్ట్ మిగిలినటువంటి పాఠశాలను కూడా మీరు కావాలనుకుంటే ఒకేసారి సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేసి గ్రీన్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఒక క్రమంలోకి రావడం జరిగింది. వీటి క్రమాన్ని మీ యొక్క అవసరాన్ని బట్టి మార్చుకుని దిగువకి, పైకి, తదుపరి అవన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయని భావించినప్పుడు మరలా డిక్లరేషన్లో క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకుని అవన్నీ సక్రమంగానే ఉన్నాయి అని మీరు సాటిస్ఫై అయినప్పుడు చక్కగా వాటిని సేవ్ అనేటువంటి ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. లేదా ఏవైనా తేడా ఉందని అనుకున్నట్లయితే ఎడిట్ అనేటువంటి బటన్ని క్లిక్ చేయడం ద్వారా మరలా వాటి యొక్క క్రమాన్ని మార్చుకునేటటువంటి సౌలభ్యం కల్పించబడింది. అదేవిధంగా మనం బ్యాక్ అనేటువంటి బటన్ను క్లిక్ చేయడం ద్వారా క్లస్టర్స్ అనేటటువంటి ఆప్షన్ కూడా వినియోగించుకోవచ్చు. ఎస్జిటి ఉపాధ్యాయులు ముఖ్యంగా కంపల్సరీ ట్రాన్స్ఫర్ వారు అనేకమైనటువంటి పాఠశాలలను అన్ని పాఠశాలను కూడా సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వారికి వారి యొక్క ఆప్షన్ ఇవ్వడంను సులభతరం చేసేటందుకు క్లస్టర్ వారీగా ఉన్నటువంటి పాఠశాలలను ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలోనూ 150 నుంచి 200 వరకే క్లస్టర్లు ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ట్రాన్స్ఫర్ వారు ఈ యొక్క క్లస్టర్ అనేటటువంటి ఆప్షన్ను వినియోగించుకున్నట్లయితే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ను చాలా సులువుగా మీరు నమోదు చేసి సబ్మిట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ క్లస్టర్ పై క్లిక్ చేస్తే మీ యొక్క
జిల్లాలో ఉన్నటువంటి క్లస్టర్స్ స్కూల్స్ అన్నీ కూడా ఈ వరుస క్రమంలో రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీ యొక్క సౌలభ్యం కోసం ఇంకాస్త మీరు తేలిగ్గా ఆ యొక్క క్లస్టర్ స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఆ క్లస్టర్ స్కూల్స్ ముందు ఉదాహరణకి ఈ యొక్క గవర్నమెంట్ హై స్కూల్ అరకు ఏ మండలం అనేది అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దుమిరిగూడ అనేటటువంటి మండలంలో ఆ పాఠశాల ఉంది. అది మీకు కావాలంటే అక్కడ టిక్ చేసుకుని క్లిక్ చేసినట్టయితే ఆ యొక్క క్లస్టర్ స్కూలు ఆప్షన్స్లో మొదటి స్థానంలోకి రావడం జరిగింది. ఈ విధంగా మీరు ఆ క్లస్టర్ స్కూల్స్ ని మండలాల వారీగా మీ యొక్క ప్రయారిటీని సెలెక్ట్ చేసుకుని మీరు కుడివైపుకు తీసుకురావచ్చు మీ యొక్క ప్రాధాన్యత క్రమంలో. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు రెండు క్లస్టర్ స్కూల్స్ని లేదా 3 లేదా ఎన్ని కావాలంటే అన్నింటినీ కూడా టిక్ చేయడం ద్వారా చాలా సులువుగా కుడివైపుకి తీసుకుని రావచ్చు. ఈ విధంగా క్లస్టర్ స్కూల్స్ అన్నింటినీ కూడా కుడివైపుకి మీకు కావాల్సినటువంటి క్రమంలో తీసుకొచ్చి వాటిని కూడా మీకు నచ్చినటువంటి క్రమంలో గ్రీన్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా పైకి, రెడ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా క్రిందకి మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క క్లస్టర్ స్కూల్స్ అన్ని కూడా మీకు నచ్చిన క్రమంలో అమర్చిన తర్వాత ఆ క్లస్టర్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఏ పాఠశాలను మీరు కావాలనుకుంటున్నారో అందుకోసమై సెలెక్ట్ ఆల్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసి గెట్ స్కూల్స్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆ యొక్క క్లస్టర్లో ఉన్నటువంటి స్కూల్స్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఉపాధ్యాయులు తాము ఎంచుకుంటున్నటువంటి పాఠశాల ఆ యొక్క మండల కేంద్రం నుంచి ఎంత దూరంలో ఉందో అప్రాక్సిమేట్గా కిలోమీటర్స్లో ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఇదివరకు ఆ పాఠశాల ఎంత దూరంలో ఉంది మన ఎంఆర్సి నుంచి అని వేరే వారి మీద ఆధారపడవలసి ఉండేది. కానీ ఇక్కడ మీకు ఆ యొక్క పాఠశాల ఎంత దూరంలో ఆ యొక్క ఎంఆర్సి నుంచి ఉందో అప్రాక్సిమేట్గా కిలోమీటర్స్లో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీరు ఆ పాఠశాలను సెలెక్ట్ చేసుకుని మీరు ఒక క్రమ పద్ధతిలో మీకు కావాల్సిన విధంగా సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క క్లిక్ చేయడం ద్వారా గ్రీన్ బటన్ ఉపయోగించి కుడివైపుకి తీసుకుని రావచ్చు. ఈ విధంగా ఆ యొక్క పాఠశాలలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టేటప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే మీ యొక్క మరొక సౌలభ్యం కోసం ఆ పాఠశాలలు అంటే తక్కువ దూరంలో ఉన్న పాఠశాలలు దానికన్నా కొంచెం ఎక్కువ దూరం ఇంకా ఎక్కువ ఉన్న దూరాన్ని పాఠశాలను కూడా మీకు ఒక సీక్వెన్స్ లో మీకోసం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పద్ధతి ద్వారా మీరు మీ యొక్క పాఠశాలను ఎంచుకోవడం చాలా సులువుగా ఉంటుంది, గమనించగలరు. మరి ఈ విధంగా ఈ పాఠశాలన్నింటినీ కూడా మీకు నచ్చిన క్రమంలో మరలా మార్చుకోవచ్చు. గ్రీన్ బటన్ ఉపయోగించడం ద్వారా పైకి, రెడ్ బటన్ వినియోగించడం ద్వారా క్రిందికి మీరు ఆ యొక్క పాఠశాలని మార్చుకుని తదుపరి మీరు అన్ని పాఠశాలను లేదా ఒక్కొక్క పాఠశాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవచ్చు. ఈ విధంగా పాఠశాలలన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో అమర్చుకున్న తర్వాత సెలెక్ట్ ఆల్ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేసి ఆ పాఠశాలన్నీ వరుస క్రమంలో మరలా మీకు ఏదైనా అవసరమైతే మార్చుకుని అన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయని భావించినప్పుడు మరలా అక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకుని మీరు సంతృప్తి చెందినట్లయితే సేవ్ అనేటటువంటి ఆప్షన్ని వినియోగించుకోవచ్చు. లేదా ఎడిట్ అనేటువంటి ఆప్షన్ ద్వారా మీరు మరలా మీ ప్రయారిటీస్ను గ్రీన్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా పైకి, రెడ్ బటన్ను వినియోగించడం ద్వారా క్రిందికి మార్చుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత మనం మరలా ఒకసారి డిక్లరేషన్ క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకుని అన్నీ కూడా నేను అనుకున్న వరుస క్రమంలోనూ ఉన్నాయని భావించినప్పుడు మీరు ఆ క్రింద ఇచ్చినటువంటి సేవ్ అనేటటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయవలను. సేవ్ అనేటటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ అని వస్తుంది. మనం ఎస్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా మన ఆప్షన్స్ అన్నీ కూడా ప్రిఫరెన్సెస్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది, నేను సేవ్ చేశాను మరలా మార్చుకోవడం సాధ్యమేనా అంటే మీరు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. మీ వెబ్ ఆప్షన్స్ కు ఇచ్చిన నిర్ణీత సమయం ముగిసే వరకు మీరు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు.
దానికోసం మరలా చేయవలసింది మీ యొక్క మరలా లాగిన్ అయి ట్రెజరీ ఐడిని ఎంటర్ చేసి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ను వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మరలా మీ యొక్క మొబైల్కి ఓటీపీ పంపబడుతుంది. ఆ ఓటీపీ ద్వారా మీకు ఆల్రెడీ సేవ్ చేయబడినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఒక క్రమంలో కనపడతాయి. ఆ క్రమాన్ని మరలా మీకు నచ్చిన విధంగా మార్చుకుని సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎస్జిటిలు మరి తమ యొక్క ఆప్షన్స్ను చాలా సులువుగా సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ ఏమాత్రం నాకు అవగాహన లేదు, నేను ఏ విధంగా చేయగలను అని ఎవరైనా భావిస్తే అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం అందించడం కోసం మరి ఎంఆర్సిలోను డిఈఓ ఆఫీసులోను ప్రత్యేక టీమ్స్ను పాఠశాల విద్యాశాఖ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క ప్రత్యేక సిబ్బంది ఎవరైతే వెబ్ ఆప్షన్స్ నమోదు చేయడంలో ఇబ్బంది అనుకుంటున్నారో వారికి తమ యొక్క సహాయ సహకారములు అందించి వారి వెబ్ ఆప్షన్స్ను వారు నమోదు చేయగలరు. ఈ విధంగా మీరు ఈ వెబ్ ఆప్షన్స్ను మీరు ఇంట్లో కూర్చునే సబ్మిట్ చేయవచ్చు. ఆ సబ్మిట్ చేయడంలో ఎటువంటి సమస్య ఎదురైనా ఆ ప్రత్యేకమైనటువంటి మండల స్థాయిలోను జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆ సిబ్బందిని సంప్రదించి మీరు వారి ద్వారా ఆప్షన్స్ను కూడా మరి సబ్మిట్ చేసేటటువంటి సదావకాశాన్ని ఇక్కడ కల్పించడం జరిగింది. మరి మీరందరూ కూడా ఈ యొక్క సులువైన ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ నమోదు చేసే పద్ధతిని వినియోగించుకుని మీ యొక్క ఆప్షన్స్ను సబ్మిట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.